అందరికీ నమస్కారం. నేనిప్పుడే ఒక జనసేన చేసిన ట్వీట్ చూడటం జరిగింది. ఆ ట్వీట్ చూసాక నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకైతే ఆడవారి గురించి, స్త్రీల గురించి ఎవరికైతే మాట్లాడటానికి అర్హత లేదో వాళ్ళే మాట్లాడటం నాకు హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీకి గానీ, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు గానీ, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత అతనికి స్త్రీల మీద ఎంత గౌరవం ఉందో మనకి రాష్ట్రం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి తెలుసు. ముగ్గురిని పెళ్లి చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరికి పిల్లలు కానీ విడిచిపెట్టి నాలుగో ఆమెతో ఉంటున్న ఇతను మాట విని సైకోల్లాగా రెచ్చిపోయి ఆడవాళ్ళని విపరీతంగా బూతులతో ట్రోల్ చేసే జన సైనికులు వీళ్ళు ఆడవాళ్ళ క్షేమం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అయితే వెరీ రీసెంట్గా మన డీజీపీ గారు రిలీజ్ చేసిన ఒక క్రైమ్ రిపోర్ట్లో 2023లో రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ 9% తగ్గినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ స్త్రీల మీద జరిగిన నేరాల్లో అది చాలా తగ్గినట్టుగా కూడా రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. మీరు చూస్తే ఆ రిపోర్ట్లో తెలుస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న పాలనలో ఆడవాళ్ళకి ఎప్పుడు క్షేమం, సుభిక్షం. ఆడవాళ్ళ క్షేమం ఇంతగా చూసిన ఏ పార్టీ, ఏ ప్రభుత్వం లేదు. అది ఆంధ్రాలో ఉన్న ప్రతి స్త్రీకి తెలుసు. కాబట్టి జనసేన పార్టీ అయినా దానికి సంబంధించిన ఎవరైనా మీకు ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు లేదు, మాట్లాడొద్దు. మీరు మాట్లాడినా లేక ట్వీట్ చేసిన ట్వీట్ని నేను ఖండిస్తూ ముగిస్తాను.